అవును నువ్వేంటే పాలు కొలుస్తున్నావు? పాయసం చేయటానికి. చెయ్యి చెయ్యి, నెయ్యి కూడా వెయ్యి. నువ్వు నోర్ముయ్, ఇది మన కోసం కాదు, నాన్న కోసం. నాన్నకు ప్రేమతోనా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడాలని అమ్మ నాన్న తెగ కొట్టుకు చచ్చిపోతున్నారు కదే. నాన్నకి అమ్మ చేసే పాయసం అంటే పాయసాలకు దూకేస్తాడు. అవును, అందుకే పాయసం నేను చేస్తా, అమ్మ చేతి ఇప్పిస్తా. ప్రేమతో కూడిన ప్లానా? అందులో జీడిపప్పులు కిస్మిస్లు కూడా ఉంటాయి. అబ్బో, చెప్పరా బ్రాందీ ప్రసాద్? అది బ్రాంది ప్రసాద్ కాదురా, బూంది ప్రసాద్. అంటే అది పడకుండా నువ్వు పడుకో కదా అని. ఈ మధ్య మా ఆవిడ అది పడక ముందే 2 పడేసి పడుకోబెడుతుందిలే. మంచిది. ఇంతకు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. లాస్ట్ మంత్ మన కాలేజ్ మేట్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యాం కదా మామా. అయ్యా, ఆ పార్టీలో ఎవడో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాయత్రి చైన్ కొట్టేశాడంట్రా. అవునా? మరి అదే కొట్టేసింది ఎవడో కదరా, బూంది నేనే. నువ్వా? నేనే. లేకపోతే కాలేజీలో దాని వెనకాల తిరిగిన నాళ్ళు నా పాకెట్ మనీ ఎంత పాప్కార్న్ నవ్వులట్టు నవ్వులేసింది. అందుకే మొన్న దాని మెల్ల దగదగ మెరవడం చూసా, పాత లెక్కలన్నీ వేసా, కొట్టేశా. దానికి దీనికి చెల్లు, నువ్వు ఫోన్ పెట్టే. హాయ్, చెయ్యను. ఎవరికి? ఎవరికేంటి? నీకే బంగారం. ఇంత సడన్ గానా? సర్ప్రైజులు సడన్ గానే ఇస్తాను. మాకు లేవా సర్ప్రైజులు? ఉంది. ఆ చైన్ నీ శాలరీతోనే కొన్నా. కంగారు పడకు, నా శాలరీతోనే కొన్నాను. అల్లుడు గారు ఏంటి పిలిచి పౌడర్ చేస్తున్నారు? సడన్ గా ఓ మొక్కకు పిచ్చెక్కిందండి. మొక్కకు పిచ్చెక్కిందా? ఓ పిచ్చి మొక్కకి అడ్డదిడ్డంగా కొమ్మలు పెరిగిపోతున్నాయి అత్తయ్య గారు. అందుకే మెడికల్ షాప్ వాడిని మెడిసిన్ అడిగితే ఇదిగో ఇచ్చాడు. అవి మళ్ళీ టాబ్లెట్లు వేసుకోలేవు కదా, అందుకే పౌడర్ చేసి ఎరువేస్తా. ఏంటో అల్లుడు చెప్పింది అస్సలు అర్థం కాదు. మరి మేము అలాగే పడుతున్నాం. 2 పేటలు ఎంత బాగుందో. ఇది ఇప్పుడప్పుడే మన లోకంలోకి రాదులే. గొలుసేసి కట్టేశాడు. ఏమండి, ఇందులో ఒక మంచి లాకెట్ కొనండి. దీనికి ఎంత బంగారం కొన్నా ఇంకా కావాలి. సర్లే కొందాలే. అవును, ఈ గ్లాస్ ఏంటి? పాయసం. ఎవరి కోసం? నాన్న కోసం. దేనికోసం? అమ్మా నాన్నల మధ్య ప్రేమ కోసం. ఆయన అసలే మండే అగ్నిగోళం. ఆయన ఆవేశానికి పాయసం ఎక్కడ సరిపోద్ది? మరేం కావాలి? దానికి నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. బాగా ప్లాన్ వేస్తే పని అయిపోద్ది. ముందు ఆయన్ని పిలవండి. ఎందుకలా అరుస్తున్నారు? అబ్బా, ఆవేశంలో అంకుశంలో రాజశేఖర్ మరి. ఇదెందుకుంది ఇక్కడ? ఒరే అంజీ, ఎక్కడ పొలం ఇచ్చింది అపాయింట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకో పని మనిషి ఎందుకు ఇక్కడ? అల్లుడు, దీన్ని పంపించే ఇక్కడి నుంచి. పంపించేస్తుంటేనే మీకు పాయసం చేసి పోతానంది. పాయసమా? ఏ వద్దా? ఎందుకొద్దు? దీని మీద ఇష్టంతో కాకపోయినా పాయసం మీద ఇష్టంతో తాగుతా. చెత్తనమ్మా అయ్యా. ఏంటి అల్లుడు, ఏదో చేంజ్ వచ్చింది. ఇలా తాగేస్తా. ఇదిగోండి. ఏంటి పాయసం చేదుకుంది? బీపీ పౌడర్ కలిపితే చేదుగానే ఉంటది. ఏంటి ఇది పిచ్చి మొక్క కాదా? కాదు, మావయ్య గారిలో ఉన్న పిచ్చి కోపం తగ్గించడానికి చెప్తే వేసుకోరని నేనే కల్పించా. చెప్పాను బాగా ప్లాన్ వేస్తే వర్కౌట్ అవుద్దని. బాగా అయింది. మా ఆయన బంగారం. ఎన్నేసారు? 1 2 3 మరి మీ కోపం కొంపల టీలా ఉంది. ఇంకోటి ఎత్తే కొంపలు ఆడిపోతానే లేదు. మా ఆయన బంగారం, లెక్కలు భలే వేస్తాడు. నేను నీకు బంగారం కొనిచ్చాను, అత్తమాను నేను బంగారాన్ని గుర్తు చేయాలంటూ చేయడేసుకుంటున్నావు. అందరికి మంచి వంట రెడీ చేయి. వంటలు తగలెట్టి ఎన్నో వెరైటీలు చేసేయాలి. అత్తయ్య గారు, మీరు కూడా వెళ్ళి మావయ్య గారి కోసం ఒక మంచి ఐటెం రెడీ చేయండి. నేను కూడా ఇంకో మెడిసిన్ రెడీ చేస్తా. అత్తయ్య గారు, మీరు ఇంకా వెళ్ళదా? వెళ్తాను. వెళ్ళండి. అల్లుడు, మా అయ్యా, ఈ పౌడర్ నిజంగా బీపీ పౌడరేనా? మరి మీ పవర్ చూసి పౌడర్ రెడీ చేశా. ఏ పవరు? ఆ పవర్. మాయ గారు, ఏమైందండి? ఏమైందట్టేటి? ఏమైంది నాన్న? ఏమైందట్టేటి? నాకు తెలియకుండా పక్కింటి వాళ్ళతో సినిమాకెళ్ళింది. ఆ కోపం చూసి నాకు ఎంత భయం వేసిపోయిందో తెలుసా మావయ్య? కాళ్ళు చేతులు గాలివాన వచ్చినప్పుడు కిటికీ రెక్కలు కొట్టుకున్నట్టు టపటపా కొట్టేసుకున్నాయి. నాలో అంత ఫైర్ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాకు అప్పుడే తెలుసు మాయ్య, అందుకే ఈ మందు రెడీ చేశాను. వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. కోపం పోయి కూల్ అయిపోతారు.